దావత్కు పోయినాం. పిల్లగాడు దండలు మార్చుకొని పోటోలు దిగినాక వచ్చిన వాళ్ళు పోయి పోటోలు దిగి దావత్లో చెయ్యి కడుగుతారు. మరి వచ్చిన వాళ్ళని ఒట్టిగానే ఓనిస్తారా? ఓ గిన్నెనో గిలాసనో టిఫిన్ డబ్బనో ఇస్తారు. జర ఉన్నోళ్ళైతే ఏమో నాకు కూడా తెలియదు, ఏదో ఒకటి ఇచ్చి అయితే తోలుతారు. అది మన ఇళ్ళల్లో మర్యాద. ఇక పెళ్లికి పోయినాడు మనం తెచ్చుకున్న దానికంటే 4 రేట్ల పెద్దది పెట్టక తప్పది. కానీ ఒక తాన ఏం మంచిరో తెలిస్తే అర్రే వాళ్ళు మాకు కూడా చుట్టాలైతే ఎంత మంచిగుండు అని అనుకుంటారు. రావాలి. అరే ఫోర్ట్ వల్ల మంచిగా పడ్డాం. నడవానా వెనక చాలా మంది ఉన్నారు. హెల్మెట్ తీసుకోవాలి, ఫోటో దిగిపోవాలి. చిత్రం అనిపిస్తున్నదిలే. ఇదే వరపూజ గిఫ్ట్. మళ్ళా పిల్లగానికి గిఫ్ట్ ఇవ్వాలి కానీ ఉల్టా వీళ్ళే తీసుకుంటుండ్రు ఏంటంటే అని ఫర్చాన్ అవుతుండ్రా. చెప్తా అన్నది జగితాల అన్న మొన్న బండి మీద పోతుంటే హెల్మెట్ లేరంట అని పోలీసు వాళ్ళు పట్టుకొని ఫైన్ వేసిండ్రంట. ఇక మా చుట్టాలకు దోస్తుగాళ్ళకు ఫైన్లు పడొద్దు, టక్కాలు రైతే ఫానాలు పోవద్దంటానికి ఉపాయం చేసిండు. ఫూల్ ఫన్ల దావత్కు ఆటలకు గెలిచిన వాళ్ళకి గిన్నెలు ఇచ్చినట్టే అనిపిస్తున్నది కదా. ఇట్లా 480 వంచిండు అంటే గిరేటే కదా. కానీ అన్నలు ఫోటోలు మంచిగానే దిగుతున్నారు కానీ హెల్మెట్లను ఇంట్లో పెట్టి పూజ చేసే రాయింత నెత్తికి పెట్టుకొని తిరగకుంటే ఫెన్లికి కూడా రానియడేమో చూసుకొని జరా. అవును గాని అన్న మరి ఫెన్లికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తావే? ఇప్పుడే హెల్మెట్లు ఇచ్చినావు అంటే అంతకంటే పెద్దదే ఇయ్యాలి. ఆ మంచిగా మనిషికో మోటార్ సైకిల్ గిఫ్ట్ ఇయ్యన్న. లగ్గానికి నేను కూడా వస్తా.